హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు చామదుంపలు పులుసు పెడుతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇందులో స్మెల్ కోసమని నేను కొంచెం ఎండి నెత్తళ్ళు కూడా వేసాను. చాలా బాగుంటుంది. మనం చామదుంపలను మనం ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. కానీ ఎలా చేసుకున్నా బాగుంటుంది. కానీ ఈ పులుసుకి మాత్రం ఈ ఎండు చేపలు కానీ తగిలించామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అది ఇప్పుడు చూసేద్దాము. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మరిగాక ఈ నెత్తళ్ళు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ కొంచెం వేసినా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర అలాగే ఆవాలు వేసాను. ఇవి కొంచెం వెల్లుల్లి కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి శుభ్రంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు టమాటాస్ వేసేసుకుందాము. పులుసు కూరలు, బెండకాయ పులుసులో కానీ, బెండకాయ కర్రీకి, పులుసుకి, దేనికైనా సరే ఎండు చేపలు ఏవో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండు చేపలు ఇష్టమైన వాళ్ళు మాత్రమే. ఇప్పుడు చూడండి, ఈ టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిన తర్వాత చామదుంపల్ని ఉడకబెట్టేసి అలాగే శుభ్రంగా ముక్కలు కట్ చేశాను. ఇవి వేసేస్తున్నాను. ఇవి పెద్దవి అనమాట, అందుకనే ముక్కలు కట్ చేశాను. లేదు అనుకుంటే చిన్నగా రౌండ్గా ఉన్ని తెచ్చుకుంటే అసలు కట్ చేయకుండా కూడా చక్కగా వండుకోవచ్చు. ఇలా ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు కారం వేసాను. టేస్ట్కి సరిపడే సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. ఇందులో ఇంకా గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయవసరం ఉండదు. చింతపండు నానబెట్టాను. చింతకాయ ఉన్నా సరే వేసుకోవచ్చు. చింతపండు నానబెట్టి వేసాను. అలాగే వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ నెత్తళ్ళని పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, దగ్గరికి అయిపోయింది. పులుసు కదా ఇది, ఇలానే ఉంటుంది అంతే. చూసారా, దగ్గరికి అయింది. మనకు కలుపుకోవడానికి అది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఇలా ఎంత సింపుల్గా చేసుకున్నా సరే కానీ ఎండు చేపలు ఏమైనా సరే ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చూసారా, బాగుంది కదా. ఇలా సర్వ్ చేసేసుకొని మనం రైస్లో తింటే చాలా బాగుంటుందండి. చూసారా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.